నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస సీడ్స్ విజయవాడ. మనం ప్రస్తుతం కోసూరుపాలెంలో సనక మధు గారి పొలంలో ఉన్నాము. ఈయన వాళ్ళది జారా టమాటా వేసేయండి. ఇది పొలం వచ్చేప్పటికి 1/2 ఎకరము. ఇప్పటికి ఈయన 475 ట్రేలు పోసాడండి ఇప్పటి వరకు. ఈ వెరైటీ వచ్చేప్పటికి విపరీతమైన కాపు, విపరీతమైన ఏ కొమ్మ లేపినా సరే విపరీతమైన కాపు పడుతుందండి. ఇది వచ్చేప్పటికి కాయ సైజ్ వచ్చేప్పటికి 100 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. ఇది ఈ ఏరియాలో కోసూరుపాలెం సరౌండింగ్ ఏరియాలో ఎవరు వేసినా, ఏ ఫార్మర్ వేసినా సరే హై ఈల్డింగ్ ఎర్ర అగ్రిటెక్ వాళ్ళది జారా వెరైటీ అండి. మీరు ఈ 1/2 ఎకరం పొలంలో ఎక్కడ చూసినా సరే ఇప్పటికి ఇన్ని కోతల కోసిన ఈ పొలం ఇవాళకి మళ్ళీ ఫ్రెష్ గా కాయలు పడి విపరీతమైన పూత పెంద మీద ఉంది. మనతో పాటు ఈ టెర్రా అగ్రిటెక్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, అలాగే అనిరుద్ధ గారు ఏరియా అనిరుద్ధ గారు ఉన్నారు. ఏమండి, ఎట్లా ఉందండి మీకు? చూశారు కదా, ఇప్పుడు మనం ఈ పొలంలో ఉన్నాము. మీకు ఎలా అనిపిస్తుందండి? ఇది బాగుంది, వెరైటీ బాగుంది. ఇది జారా వచ్చేప్పటికి వెరైటీ ప్రతి ఒక్క రైతు కూడా ఊర్లో కోసూరుపాలెం కానీ, నాగైతిప్ప కానీ, మోపిదేవులం కలిగి ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి తెలియని వెరైటీ కాదు ఇది. జారా వేసిన ప్రతి ఒక్క రైతు ఈ మధు గారు మొన్నటి వరకు ఎవరికి చెప్పలేదు కానీ ఇప్పుడు తెలిసి అందరికి ప్రతి ఒక్కరు శ్రీనివాస్ గారు ఈ జారా వెరైటీ మాకు ఇవ్వలేదు అని అడుగుతా ఉన్నారు. మార్చి 11, 2025 అండి. ప్రజెంట్ మనం జారా ఫీల్డ్ లో ఉన్నాము. మోపిదేవి మండలం కోసూరువారిపాలెం అండి. కూడా 4 కట్టింగ్లు అయినాయండి. 1/2 ఎకరానికి 475 ట్రేలు, 4వ కోతకి 1/2 ఎకరంలో. ఓకే అండి, కాయ చూడండి సైజు. సెప్టెంబర్కి ఇవ్వాలండి, సెప్టెంబర్కి ఇచ్చేద్దాం. ఎర్లీ ఇవ్వాలండి. సమ్మర్ లో కూడా ఈ రేంజ్ లో ఉందంటే చేను ఎండకి బాగా తట్టుకొని తెగుళ్లు కూడా బాగా తట్టుకుంటుందని మనం గమనించవచ్చు.